హాయ్, ఈరోజు రెసిపీ షీర్ కుర్మా. దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంచుమించు సేమ్ అలాగే ఉంటుంది, బట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ అవుతాయి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బాదం, 1 టేబుల్ స్పూన్ కాజు, 1 టేబుల్ స్పూన్ పిస్తా తీసుకోవాలి. అందులోనే ఒక 3 ఎండు ఖర్జూరాలు వేసుకోవాలి. దీన్ని బాగా వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. లేదంటే హాట్ వాటర్ వేసుకొని ఒక 2 to 3 hours వరకు నానబెట్టుకోవాలి. 2 hours తర్వాత వాటర్ మొత్తం వంపేసి బాదం పలుకు దొక్కలు తీసి ఈ విధంగా చాప్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్ని ఈ విధంగా చాప్ చేయడం వల్ల షీర్ కుర్మా తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అందులో మనం చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి 1 టేబుల్ స్పూన్ కిస్మిస్, 1 టేబుల్ స్పూన్ చిరోంగి సీడ్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక ఇందులోనే 1 కప్ సేవియా వేసుకోవాలి. 2 minutes ఫ్రై అయ్యాక ఆ ప్యాన్ పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకొని అందులో ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మిల్క్ బాయిల్ అయిన తర్వాత అందులో ఒక 1/4 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి అండ్ 1/4 కప్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తేనే షీర్ కుర్మా టేస్ట్ ఇంకా బాగుంటుంది. షుగర్ మెల్ట్ అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేవియా అండ్ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి బాగా కలుపుకోవాలి. 2 minutes తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. 5 minutes తర్వాత ఈ షీర్ కుర్మా అనేది రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. నాకైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.